ఘనమైన వేడుకలకు సంతోషాల పండుగలకు గత 3 దశాబ్దాలుగా మీ కుటుంబంలో జరిగే ప్రతి తీపి జ్ఞాపకానికి ప్రత్యేకం శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, కగరపు వలస. శుభకార్యాలకు, ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేయబడును. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇప్పటికే అరకొర సిబ్బందితో సతమతం అవుతున్న అనేక విద్యుత్ సెక్షన్లపై మరింత భారమైన బాధ్యతలు పడ్డాయి. విద్యుత్ సమస్యలు పరిష్కరించాల్సిన సిబ్బందిపైనే మీటర్ రీడింగ్లు తీసే బాధ్యత కూడా తోడవడం పరిస్థితి అయోమయంగా మారింది. ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వెళితే గొయ్యి అన్నట్లుగా రీడింగ్లు తీయడానికి వెళ్తే విద్యుత్ సమస్యలు పెండింగ్, కంప్లైంట్స్ కోసం వెళ్తే బిల్స్ పెండింగ్. ఇది తాజా పరిస్థితి. బిల్ రీడర్స్ సమ్మెకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని బిల్ రీడర్లు సమ్మె బాట పట్టారు. దీంతో ఇప్పటికే అరకొర సిబ్బందితో పనిచేస్తున్న అనేక విద్యుత్ సెక్షన్లు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటుండగా లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, పీక్ లోడ్ సిబ్బంది వంటి వారిపై రీడింగ్లు తీసే కొత్త బాధ్యత పడింది. దీంతో ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, లైన్ ఫాల్ట్స్, ట్రాన్స్ఫార్మర్ సమస్యలు పరిష్కరించాల్సిన సిబ్బంది రీడింగ్లు తీయడానికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రీడింగ్ల కోసం వెళ్తే విద్యుత్ సమస్యలు పెండింగ్లో పడిపోతున్నాయి. సమస్యల పరిష్కారానికి వెళ్తే మీటర్ రీడింగులు, బిల్లుల వసూళ్లు నిలిచిపోతున్నాయి. ముందుకు వెళితే నుయ్యి, వెనక్కి వెళితే గొయ్యి అన్నట్లుగా సిబ్బంది తీవ్ర ఒత్తిడితో పనిచేయాల్సి వస్తోందని విద్యుత్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్ రీడర్ల సమ్మె ఎప్పుడు ముగుస్తుందో, ఈ గందరగోళానికి ఎప్పుడు తెరపడుతుందో వేచి చూడాల్సిందే. బిల్ రీడర్స్ కొన్ని స్మార్ట్ మీటర్లు మార్చారు కదండి, అవి స్మార్ట్ మీటర్లు ఎక్కువైపోతున్నాయి, మాకు ఉపాధి తగ్గిపోతుంది. మీటర్లు ఎక్కువ ఉంటేనే వాళ్ళకి అమౌంట్ కూడా వస్తుంటుంది. దానివల్ల ఏటవుతుందంటే మీటర్లు ఎప్పుడైతే స్మార్ట్ మీటర్లు ఎక్కువైపోతున్నాయో అది బిల్లింగ్ ఆటోమేటిక్గా అయిపోతుంది. అందువల్ల ఈ మీటర్లు తగ్గిపోవడం వల్ల వాళ్ళకి వచ్చిన డబ్బులు అనేవి తగ్గిపోతాయి. దానివల్ల వాళ్ళకి ఉపాధి కొంచెం ఫ్యూచర్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి విజయవాడ ధర్నాకి వెళ్ళారండి. సో దాన్ని బట్టి బిల్లింగ్ అనేది ఎవ్రీ మంత్ 2 నుంచి 12 మాకు అవుతుంది. ఆ డేట్లు వస్తాయి కాబట్టి పైనుంచి ఆదేశాలు, అంటే మా సీఎం దగ్గర ఆదేశాల మేరకు మా ఎస్ఐ గారు, అలాగే డిఈ గారు, మా ఏడీ గారు, మా ఏఈ గారు, మా హైదర్స్ వరకు చెప్పిన వారి మేరకు స్టాఫ్ అంతా కూడా తీస్తున్నాము. ఇలాగ ప్రతి సెక్షన్లో కూడా జరుగుతుంది. సో మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా బిల్లు డేట్ టు డేట్ మార్గడ ఉద్దేశంతోనే మేము బిల్లింగ్ కార్యక్రమం అనేది మా స్టాఫ్తో చేయడం జరుగుతుంది. మామూలుగా అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ప్రతి సెక్షన్కి ఒక 3 నుంచి 4 ఉంటారండి బిల్ రీడర్స్. వాళ్ళైతే 2 to 12 అంటే 10 డేస్లోనే వాళ్ళు ఎవ్రీ మంత్ బిల్లింగ్ చేసేవారు. మరి మేము వాళ్ళంత ఫాస్ట్గా చేయలేకపోవచ్చు, అయినా సరే ట్రై చేస్తాము. ఒక వినియోగదారుడికి ఏమైనా విద్యుత్ సమస్య ఉండి ఫోన్ చేస్తే వెంటనే దానికి అటెండ్ అవుతారండి. అటెండ్ అయ్యి మరి తప్పదు కాబట్టి దాంతో అది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి సెకండ్ మళ్ళీ దీనికి ఏ టైం అయినా రాత్రి 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. మేము యాక్చువల్గా అయితే మాకు కొంచెం ఇది కొత్తగా అనిపిస్తుంది, అయినా సరే మేము నిన్న కూడా బాగానే తీసాము. ఈరోజు సెకండ్ డే. సో ప్రజలకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇస్తాము, ప్రిఫరెన్స్ తనకి ఇస్తాము. బిల్లింగ్ కూడా రాకపోతే మన బిల్లింగ్ రెవెన్యూ ఇస్తేనే మా జీతాలు వస్తాయి అని మీకు తెలిసి మన కరెంట్ కొనుగోలన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి అందుకే ఫస్ట్ బిల్లింగ్ ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది. దాంతోపాటు ఈక్వల్గా ఉంటుందండి. అది కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎమర్జెన్సీకి కూడా ఒక 2 స్టాఫ్ ఉంచుతున్నాము. వేరేగా మేము ఈ బిల్లింగ్ యాప్లో తిరుగుతున్నామండి.